ఈడా ఫోటో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది తెలిసిందే ఉప్పాడ బీచ్ అనేది మొత్తం రోడ్ మీద కంటే వాటర్ వచ్చేస్తుందని. ఈ రోజు అనేది వస్తామని జరిగింది. కాకపోతే మనకి కెరటలు కట్టేదంతా చాలా గట్టిగా అనేది ఉన్నాయి. ఎవరినే మనకు అనేది ఇక్కడ అనేది ఇప్పుడు అనేది తగ్గిపోయింది మొత్తం. అప్పుడు అనేది మొత్తం రోడ్ మీదకి వచ్చేసి రోడ్డు అనేది పగిలిపోవటం జరిగింది. దాని గురించి వీడియో తీద్దామని వచ్చాము. మనకు అనేది నార్మల్ గానే ఉంది, కాకపోతే పైకి అనేది వస్తున్నాయి. ఒక్కోసారి అనేది మేము కూడా మధ్య మధ్యలో తడిసిపోయాం కూడా. మీరు వీడియో అనేది ఎండింగ్ వరకు అనేది చూస్తే మీకు అనేది ప్రతి ఒక్కటి కనపడుతుంది. మనకు చాలా బాగుంది చెప్పాలంటే. వాటర్ కట్టేదంటే చాలా ప్యూర్ గానే ఉన్నాయి నిజంగానే. మనకి పేరపాలెం బీచ్ అయితే మొత్తం ఇసుక ఇసుక అనేది ఉంటది. మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో. మనకి అక్కడ దూరంగా అనేది బోట్లు ఏమి ఉన్నాయి కదా, ఆల్రెడీ వీడియో అనేది చూసా ఉంటారు మీరు. ఫిషింగ్ హబ్బర్ అని చెప్పి పెట్టాను కదా కాకినాడలో. ఆ బోట్లు అని అవన్నీ వెళ్తున్నాయి చాలా దూరాలు కట్టాలిగా. అలాగే మీరు ఈ వీడియో అనేది ఎండింగ్ కూడా చూసి కామెంట్ అని చేయండి మీకు ఎలాగనిపించింది ఏంటనేది. మనం అనేది వస్తామని జరిగింది, కాకపోతే ఇక్కడ అనేది నార్మల్ గానే ఉంది. కాకపోతే బాగుంది బీచ్ వ్యూ గట్రా చూస్తానికి. ఉప్పాడ బీచ్ అనేది కాకినాడ నుంచి కొద్దిగా దూరం అనేది వస్తే ఉప్పాడ బీచ్ అనేది అంటారంట. మనకు ఇప్పుడు అక్కడికి వస్తామనేది జరిగింది. మొత్తం చాలా బాగుంది అక్కడ లొకేషన్ కట్టేది అంతానే. చాలా మంది కూడా అనేది వచ్చారు. మీరు మెట్టికి వీడియో అనేది ఎండింగ్ కూడా చూసి కామెంట్ అని చేయండి. ఏం వస్తున్నాయి వాటర్ పైగా. వచ్చేయండి. అక్కడ అయితే కింద వరకు దిగిన ఏమవుతుంది అక్కడ. ఏంటి 500 ఏంటి 500. వస్తుంది పెద్దాల వచ్చేస్తుంది. అది గ్యారెంటీగా పైకి వస్తుంది. చూసుకుంటా
ఇప్పుడు మనం కాకినాడ బీచ్కి వస్తామని జరిగింది. మొత్తం ఇక్కడ ఆలలు కట్టి అంట రాళ్ళన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కనపడుతున్నాయి కదా మీకు. మొత్తం ఇట్ల మీద నుంచి అన్నీ వచ్చేస్తున్నాయని చెప్పి వచ్చాము. కాకపోతే మనకి ఇప్పుడు అని ఎంత రాట్లా. కాకపోతే మీరు ముందు వీడియోలో చూసూ ఉంటారో మొత్తం మీకు ఎలాగనిపించిందో. ఇప్పుడంటే మీకు ఇంకా చూపిస్తాం. మొత్తం మూల వరకు అనేది వెళ్తాం. చాలా లాంగ్ అనేది ఉంది. మొత్తం మూల వరకు అంటే వెళ్ళి మీకు అన్న ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి అనేది చూపిస్తాం. మీరు మెట్టికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలిగా కామెంట్ కూడా చేయండి. నందక్క అనేది వచ్చాం. మా నాన్న మా చెల్లి బండి మీద అనేది వెళ్ళిపోయి ఫ్రంట్ అనేది ఇప్పుడు అనేది ఫ్రంట్కి అనేది వెళ్దాం. లేట్ చేద్దాం బ్యాగ్ అయిపోతుంది. ఇంకా చాలా వీడియోస్ అనేవి కూడా షూట్ చేయాలి అని ఉన్నాయి. అవి కూడా తీసుకున్నాం ఫాస్ట్గా. చూసారుగా సలలు కట్టి అన్నీ మీకు ఎలాగ వస్తున్నాయో. మేమైతే చూసుకుని వెళ్ళాలి. మా బట్టలు గట్ట అన్నీ తడిచిపోయి మళ్ళీ ఎప్పుడు నరసాపురం వెళ్ళాలి. మాకు ఎక్కడికి చాలా కిలోమీటర్స్ కూడా చెప్పాలంటే దగ్గరికి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళాలి. ఎంజాయ్ చేయొచ్చు చెప్పాలంటే. సేమ్ గోవా ఎలా ఉంటుంది అలాగే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అండి చాలా బాగుంది. ఇక్కడ అండి బీచ్ వాటర్ ఇదంతా చూసుకుంటే మొత్తం ఫుల్ వైట్ కలర్లోనే ఉన్నాయి. మన పేరుపాలెం బీచ్ అనేది చూసుకుంటే కనుక ఎంత క్లియర్గా అనేది ఉండదు. నిజంగా చెప్పాలంటే మీరు నమ్మితే నమ్మంటే లేకపోతే లేదు, కానీ చాలా ప్యూర్గా వాటర్ అన్నీ ఉన్నాయి తెల్లగా. మీకు ఆల్రెడీ చూస్తుందా కూడా కనపడవచ్చు. ఈ రాళ్ళు చూస్తుందో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదంతా దాని అందా చూసారుగా సలలన్నీ ఎలాగ వస్తున్నాయో ఇక్కడ. ఎప్పుడైనా ఒక రోజు వచ్చి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయాలి. బీచ్లో స్నానాలు చేసి మొత్తం ఆ బట్టలు కానీ అన్నీ తడిసిపోయినాయి. ఈ ఆరకొట్టేది ఎండ అయితే కాస్తుంది కానీ చూద్దాం. Ya, elah tuh. Tidak foto. Ah? Foto di sana. Foto dan ganda.
అక్క గైస్ వీడియో అంటే చూసారు కదా, మీకు ఎలా కనిపించింది అనేది తప్పకుండా కామెంట్ అని చేయండి. ఇప్పుడు అనేది ఇంకా వెళ్ళిపోతున్నాము, మొత్తం బీచ్ వ్యూ అంటే చూపిస్తాను మీకు అనేది. ఇప్పుడు చాలా బాగుంది, మొత్తం దారి పొడుక్కంటే అలాగ ఉన్నారు. మొత్తం ఈ రోజు సండే ఒకటి కదా, సండే వాళ్ళు అనేది చాలా క్రౌడ్ గట్టా ఉన్నారు. మనకి ఇక్కడ అనేది ఇక్కడ తక్కువగానే మనకి అదర్ బీచ్ అనేది ఉంటుంది, మెయిన్ బీచ్. అది అనేది నెక్స్ట్ వీడియోలో అనేది వస్తుంది. మీరు కూడా ఆ వీడియో కావాలంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసిన ద్వారా ఏంటనేది నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దాని గురించి అనేది. ఇంతే గైస్ వీడియో అనేది మీకు ఎలా కనిపించింది ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ లోకి వెళ్దాం. బాయ్ బాయ్.